అందరికీ నమస్తే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి. రేపు రిజల్ట్ రాబోతుంది. వివిధ సంస్థలు మరి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుంది. 400 వరకు స్థానాలు వస్తున్నాయని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్వే చేసినటువంటి వ్యక్తి ఆరా మస్తాన్ సర్వే చేసి ఏం చెప్తుండంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలుచుకోపోతుందని చెప్తున్నాడు. నేను చెప్తున్నా, మీరు అందరు ఎవరన్నా, నాకు చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు, రాసి పెట్టుకోండి. 100% తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలవబోతుంది. 10 నుంచి 12 స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు చూసుకోండి, ఆరామస్థాన్ చేయని ఇంకెవడన్నా చేయని, వీళ్ళంతా బీజేపీ ఏజెంట్లు. నరేంద్ర మోడీ దగ్గర మంచి ప్యాకేజ్ తీసుకొని వాళ్ళకు సర్వేలు చేసి వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చి అంతిమంగా ఓటర్ల యొక్క ఆలోచన విధానాలను మార్చాలి. మొత్తం ఊపంతా దేశవ్యాప్తంగా బీజేపీకి ఉందని ఏదో పోల్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఈ రకంగా ఓట్లు దండుకోవడానికి వీళ్ళు చేసినటువంటి సర్వేలే కానీ ఇంకోటి కాదని నేను చెప్తున్నా. 100% మీరు అంతా రాసి పెట్టుకోండి. నేను మరీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆరామస్థాన్ చేసినటువంటి సర్వే అట్టర్ ఫ్లాప్ కాబోతుంది. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించబోతున్నది. 10 నుంచి 12 స్థానాలు వస్తాయి. బీజేపీకి 4 నుంచి 6 స్థానాల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం కూడా లేదు. మీరు రాసి పెట్టుకోండి. ఎంఐఎంకి ఒక స్థానం వస్తుంది. అత్యధిక స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోబోతుంది తెలంగాణ రాష్ట్రం వరకు. సరే, మిగతా దేశవ్యాప్తంగా ఏ రకంగా ఉంటుంది అనేది వరకు రేపటి వరకు వెయిట్ చేద్దాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయి. సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంటుంది. థర్డ్ పొజిషన్లో ఎంఐఎంకి ఒక స్థానం వస్తుంది. మరి బీఆర్ఎస్కు వస్తే ఒకటి, లేకపోతే ఆ ఒకటి కూడా రాదు. ఇది 100% నిజం కాబోతుంది.